ఉంది, డబ్బు ఖర్చు పెట్టారు, సినిమా గ్లామర్ ఉంది, వస్తారు జనం, అధికారం ఉంది కదని. ఈ వచ్చిన వాళ్ళందరూ గొప్ప వాళ్ళని లేదా మీకే పెద్ద ప్రజాబలం ఉందని పప్పులో కాలేయద్దు. దక్షిణాదికి వెళ్తానంట, మన ఉత్తరాదికి వెళ్తానంట, అందరూ ఫోటోలు దిగుతున్నారంట పవన్ కళ్యాణ్ గారి గురించి. అందువల్ల అక్కడ కూడా నాకు బ్రహ్మాండంగా ఉంది, ఈ షణ్ముఖ వ్యూహంలో నేను ముందుకెళ్లిపోతాను, దక్షిణాది మొత్తం నాదే అనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళిన ఫోటోలు దిగుతారు, సినిమా యాక్టర్ అందరూ తర్వాత ఎక్కడికి వెళ్తే ఏమైనా ఫోటో అన్నీ అంటారు. నీ ఎమ్మెల్యే అయిపోతారా, నీ రాజకీయాలు ఫాలో అయిపోతారా? గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దిశ లేకోకుండా నిన్న నిర్వహించినటువంటి ఈ జయకేతనం జనం బాగా వచ్చారని అంటున్నారు. చివరిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు వెళ్ళిపోయారని కూడా అంటారు. ఇసుగు పుట్టేది ఏం లేదు, ఇసుగు పుట్టి వెళ్ళిపోయారు. కాబట్టి మీరు ఏదైతే చెప్పాలని ప్రజలకు అనుకున్నారో అది చెప్పలేకపోయారు. కారణం ఏంటంటే మీ దగ్గర సరుకు లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి భజన చేసేటటువంటి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారి భజన బృందంగానే మీరు తయారయ్యేది నిజమైనటువంటిది. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు గమనిస్తారు. కాపులు కూడా గమనిస్తారు. అయ్యా కాపులందరూ అనుకుంటున్నారు ఎవడో కూడా మా కులంలో ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటున్నారు. అదేదో పవన్ కళ్యాణ్ గారి ద్వారా అవుతుందేమో అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి ద్వారా అయ్యేటటువంటి శక్తి పవన్ కళ్యాణ్ గారికి లేదు అనే విషయాన్ని మీరు నిదానంగా తెలుసుకుంటారు. సినిమా క్లైమాక్స్ లో తెలిసింది ఆయన పనిచేయడానికి రాలేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి కాపులందరినీ కట్టగట్టుకుని తీసుకువెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అప్పజెప్పడానికి మాత్రమే ఆయన రాజకీయ పార్టీ పెట్టి నడుపుతున్నారనే విషయాన్ని ముఖ్యంగా పిఠాపురం తాలూకా ప్రజలు నేర్చుకోవాలి, తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాగబాబు గారు కళ్ళగంటున్నాడు, అంతకు మించేం లేదు. కళ్ళగంటం ఆయన సరదా అనుకుంటాను. నాగబాబు గారు బాగా కలలు కనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అర్ధంతరంగా ఎమ్మెల్సీ అయిపోయాడు కదా తమ్ముడు వల్ల. అందువల్ల అందరూ కూడా ఎవరు అధికారంలోకి రారు, మేమే 30 సంవత్సరాలు ఉంటాం, మేమే 20 సంవత్సరాలు ఉంటాం అనేటువంటి కలలు నాగబాబు గారు కంటున్నారు. ఆ కలలన్నీ కూడా కలలవుతాయి. ఆయనే తెలుసుకుంటాడు రాబోయే కాలం. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి చాలా నిస్వార్థ జీవి, ప్రజల కోసం పోరాడతాడు అని బిల్డప్ ఇచ్చారు. నీకు ఎమ్మెల్సీ గానే అర్థమైపోయింది ఆయన ప్రజల కోసం పోరాడే మనిషి కాదని, కుటుంబం కోసం పోరాడే మనిషి అని. కాబట్టి బండారం బయటపడిపోతుంది, ప్రజలు గమనిస్తున్నారు. అదేనండి చంద్రబాబు టైపే. చంద్రబాబు వెన్నుపోటు కాదు. ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట, అక్కర తీరిన తర్వాత ఒక మాట, అదే రేవు దాటిన తర్వాత తెప్పదగలేయటం. నాకు తెలియగలుగుతాను, నాకేం సంబంధం లేదు. కానీ ఆ వర్మ గారు తెలుగుదేశం అయినాగా ఒకసారి ఇండిపెండెంట్ కూడా గెలిచినట్టున్నాడు. అక్కడ గెలిచాడా? ఎప్పుడో గెలిచాడు ఒకసారి. అయ్యా నాకు తెలియగలుగుతానండి పవన్ కళ్యాణ్ గారు. ఏమండో నాగబాబు గారు మిమ్మల్ని కూడా అడుగుతున్నా. నేను అప్పుడు చూసా, ఎలక్షన్ అప్పుడు బిజీగా మొన్న కూడా చూసా. పవన్ కళ్యాణ్ గారు ఆయన చేతులు చేసి నన్ను గెలిపించే బాధ్యత నీదే అన్నారా లేదా? ఇవాళేమో వాడెవడు వీడెవడు మేమే గెలిచాం. ఏందా విర్రవేగటం నాకు అర్థం కాల. అప్పుడేమో ఆయన సీట్లు త్యాగం చేసినందుకు నువ్వే మమ్మల్ని గెలిపించాలని ఎన్నికలకు ముందు నాటకం ఆడారు. ఎన్నికలు అయిపోయింది, వర్మ నీ కర్మ పోవాయా ఏందయా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారే. ఇదే కదా రేవు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి. కొద్ది గౌరవించడాయా బాబు. వర్మ మీకే చేశాడు కదా, మాకేం చేయలేదుగా. వర్మను కనీసం గౌరవించండి. ఇవ్వకపోతే ఇవ్వపోయారు. మిమ్మల్ని కాదని చంద్రబాబు ఏమి వర్మకు పదవిస్తాడని నేను అనుకోవడంలా. వర్మ ఎడారే, దానిలో ఏమి సందేహం లేదు. కాకపోతే గౌరవంగా ఇవ్వండి.